మహిళలు లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. హెరిటేజ్ వంటి పెద్ద సంస్థను నడిపిస్తున్న బ్రాహ్మిణికి ఎప్పటి నుండో పొలిటికల్ ఆస్పిరెన్స్ ఉన్నాయట. కానీ కుటుంబ వ్యాపారాల కారణంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారట. అయితే ఇప్పుడు మాత్రం టీడీపీలో కీలక పదవి కోసం ఆమె పేరును కొందరు ప్రస్తావిస్తున్నారట. మరి నారా బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా? టీడీపీలో ఆమెను వరించే పోస్ట్ ఏంటి? నారా నందమూరి ఫ్యామిలీ నుంచి మరొకరు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారా? ఇన్నాళ్లు కుటుంబ వ్యాపారాలకే పరిమితమైన బ్రాహ్మణి ఇకపై టీడీపీలో కీలకంగా మారనున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలుగుదేశంలో అధ్యక్షుడు చంద్రబాబు తర్వాత అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టులో ప్రస్తుతం నారా లోకేష్ ఉన్నారు. అయితే త్వరలో ఈ పదవిని కొత్తవారితో భర్తీ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఏపీ విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉండేలా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. ఈ క్రమంలో చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా, నారా లోకేష్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉండగా తెలంగాణకు ప్రస్తుతం అధ్యక్షుడిని నియమించే కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ఆ పోస్టులో 3 సార్లు ఉండొద్దని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జాతీయ కార్యదర్శి పోస్టును వేరే వ్యక్తికి ఇస్తామని కూడా చెప్పారు. 10 ఏళ్లకు పైగా జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తే ఎవరికిస్తారనే చర్చ జరుగుతోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆ పదవి ఇవ్వాలని పార్టీలో ఒక వర్గం వాదిస్తుండగా బాలయ్యను మంత్రిని చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే సామాజిక వర్గ సమీకరణాల పరంగా బాలయ్యకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం లేదు. అయితే బాలయ్య కుమార్తె నారా లోకేష్ భార్య బ్రాహ్మణి పేరు కూడా తెరపైకొచ్చింది. ఆమె పేరును జాతీయ కార్యదర్శి పోస్టుకు పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు అరెస్టైన సమయంలో బ్రాహ్మణికి టీడీపీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా వార్తలొచ్చాయి. కానీ వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఆమె కుటుంబ వ్యాపార వ్యవహారాలకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీగా ఉంటుందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వంలో టీడీపీలో కీలకంగా మారుతున్న లోకేష్కు అండగా నారా బ్రాహ్మణి ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. పైగా పార్టీలో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉంటుందని బాబుకు సలహా ఇచ్చారట. బ్రాహ్మణి పార్టీలోని కీలక పోస్టులో ఉంటే విద్యావంతులు, యువత, ముఖ్యంగా మహిళలకు పార్టీ పట్ల మరింతగా నమ్మకంతో పనిచేస్తారని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఎలాంటి పోస్టు లేకపోయినా టీడీపీ గెలుపు కోసం బ్రాహ్మణి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో అన్ని పదవులుంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఏమైనా వస్తుందేమోనని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే బ్రాహ్మణి వంటి వారిని పార్టీలో కీలకంగా మారిస్తే ప్రజల నుంచి ఆమోదమే ఎక్కువగా ఉంటుందని సీనియర్లు చెబుతున్నారట. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్న బ్రాహ్మణి తప్పకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్కు చూపిస్తారని అంటున్నారట. టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఈసారి మహానాడును మరింత ఘనంగా నిర్వహించనున్నారు. అదే సమయంలో పార్టీలో కీలక మార్పులు కూడా ఉంటాయనే చర్చ జరుగుతోంది. పొలిట్ బ్యూరోలోకి కొత్త వారిని తీసుకోవడంతో పాటు జాతీయ కార్యదర్శి పోస్టును కూడా భర్తీ చేయనున్నారు. మహానాడులోనే వీటికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
నారా లోకేష్పై పని భారం తగ్గించడమే కాకుండా నమ్మకమైన వారినే ఆ పోస్టులో నియమించే అవకాశాలున్నాయి. మరి చంద్రబాబు ఈ విషయంలో బాలయ్య వైపు మొగ్గు చూపుతారా, బ్రాహ్మణి వైపు మొగ్గు చూపుతారా, లేదంటే మరో వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి.